నమస్తే, వెల్కమ్ టు డి10. డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసం అధ్యక్షుడిగా మొదటి రోజున ఆయన జారీ చేసిన అధికార ఉత్తర్వుల ప్రారంభాన్ని బట్టి చూస్తే ఆయన ఏం చేస్తానని చెప్పారో అదే చేశాడని అర్థమవుతోంది. మరోసారి అమెరికా గొప్ప దేశంగా చేస్తానని చెప్పిన ప్రకారం ట్రంప్ పనామా కాల్వను స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులకు దిగాడు. 1977లో పనామా ఒప్పందం ప్రకారం దానిపై అదుపు పనామాకు అప్పగించబడింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని కొత్తగా నామకరణం చేశాడు. ఇటీవలి చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని విధంగా మరిన్ని సామ్రాజ్యవాద విస్తరణ చర్యలు చేపడతానని ప్రకటించారు. మెక్సికోతో దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించి వలసదారులు సరిహద్దు దాటి రాకుండా సైన్యాన్ని మోహరించాలని ఆదేశాలిచ్చారు. పుట్టుకతోనే పౌరసత్వ హక్కును రద్దు చేయడంతో సహా మరిన్ని వలస నిరోధక చర్యలు కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా జాతి వ్యతిరేకతను పెంచి పచ్చి మితవాద శక్తులకు ఊతమిచ్చేవే. మరో రకం అధ్యక్ష ఉత్తర్వుల ప్రకారం పారిస్ వాతావరణ పరిరక్షణ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకుంటుంది. దేశంలో అంతర్గతంగాను పర్యావరణ పరిరక్షణ చర్యల వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. చమురు కంపెనీల లాబీ ఎలాంటి నిబంధనలు లేకుండా విచక్షణ రహితంగా వ్యవహరించడానికి ఈ స్వేచ్ఛ పొందబోతోంది. ట్రంప్ మలిదఫా అధ్యక్ష పీఠం అధిష్ఠించటంలో కొట్టొచ్చినట్టు కనిపించిన అంశము సాంకేతిక కుబేరుల మహా సంపన్నుల బహిరంగ మద్దతు. ఇది ప్రమాణ స్వీకారంలో గ్రాఫిక్స్ తో సహా గోచరమైంది. ప్రపంచ ధనాఢ్యులలోనే ప్రథముడైన ఎలన్ మస్క్ ఇంకా ఇతర మహా సంపన్నులు పాలనా యంత్రాంగంలో నిర్వహించినటువంటి పాత్రను బట్టి చూస్తే ఇది మహా కుబేర రాజ్యంగా కనిపిస్తోంది. ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థను కుదించటం వల్ల సామాజిక భద్రతా సదుపాయాలు సామాజిక సంక్షేమ వ్యయం దెబ్బతిని పోతాయనే భయాలు అలుముకున్నాయంటే అందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. బడా వ్యాపారవేత్తలకు కార్పొరేట్ ప్రయోజనాలకు యథేచ్ఛగా అవకాశం ఇచ్చే పాలనా వ్యవస్థ ఇది. సరికొత్త సామ్రాజ్యవాద పోకడ అంతర్జాతీయ సంబంధాల విషయంలో ట్రంప్ అధ్యక్ష కాలం బహుళ పక్ష వ్యవహారాలను వాణిజ్య సుంకాలు వాతావరణ మార్పుల రక్షణ చర్యలను విచ్ఛిన్నం చేయటం జరిగిన మౌలికంగా అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవటం మాత్రం కొనసాగుతోంది. బైడెన్ ప్రభుత్వం పరిస్థితి మితవాద విదేశాంగ విధానాన్ని అమలు చేయటంలో అపఖ్యాతి మూటగట్టుకుంది. గాజాలో ఇజ్రాయెల్ మారిన యుద్ధానికి నిధులు సమకూర్చింది. ఉక్రెయిన్ కు నిరాటంకంగా సైనిక ఆర్థిక సాయం అందించడం ద్వారా రష్యా ఉక్రెయిన్ ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మార్చడానికి కారణమైంది. చైనాతో సంఘర్షణలు పెంచడానికి ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో కూటములు కట్టడానికి బైడెన్ ప్రభుత్వం పాల్పడింది. ట్రంప్ ప్రభుత్వం పొందికను బట్టి చూస్తే లాటిన్ అమెరికాలో అది మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని అంచనా వేయవచ్చు. క్యూబా వెనిజులాలో మరింతగా జోక్యాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ సరుకులపై సుంకాల విషయంలోనూ ఆంక్షలతో కూడిన వీసాల విషయంలోనూ ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడనేది మోడీ ప్రభుత్వం ఆతృతగా ఎదురు చూస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులను గనుక వెనక్కు పంపేయడమనే తన బెదిరింపులను ట్రంప్ అమలు చేసినట్టయితే ఇప్పటికే గుర్తించబడిన కొంత ప్రక్రియ జరిగిన 20,000 మంది భారతీయులను వెనక్కు పంపేయవచ్చు. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ విశ్వసనీయమైన మంచి మిత్రుడని ఎలాగోలాగా నిరూపించుకోవడానికి తాపత్రయపడుతోంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గత కొద్ది వారాల్లో వాషింగ్టన్ లో 2 సార్లు మకాం వేశారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావటం కోసము వెళ్లినటువంటి ఆయన క్వాడ్ కూటమికి చెందిన ఇతర విదేశాంగ మంత్రులతో పాటు అమెరికా నూతన విదేశాంగ మంత్రిని కలుసుకున్నారు. కానీ ట్రంప్ తో ఫోటో తీసుకునే అవకాశం మాత్రం ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన విందు సందర్భంలో ముఖేష్ నీతా అంబానీలకే దక్కింది. ఇప్పుడు వాషింగ్టన్ లో మంత్రుల కన్నా మహా కుబేర్లకే ఆధిక్యత వచ్చింది. మోడీ సర్కార్ ట్రంప్ చాంచల్యాలపైన ఆధారపడి అడుగులు తప్పుగా వేయటం గాక మరింత వ్యూహాత్మక స్వాతంత్ర్యం పునరుద్ధరించుకునే విధంగా తీవ్రమైన మందగమనంలో పడిన భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి తగిన విధంగా తన వ్యూహాన్ని పునర్లేఖించుకోవాలి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి డి10.